58 పర్యావరణం రకాలు. మన చుట్టూ ఆవరించి ఉన్న అన్ని అంశాలను పర్యావరణం అనవచ్చు. ఇది 3 రకాలు. 1 భౌతిక పర్యావరణం, 2 జీవ పర్యావరణం, 3 సామాజిక లేదా సాంస్కృతిక పర్యావరణం. 59 ఆవరణ వ్యవస్థ. జంతువులు, మొక్కలు మరియు జీవులు పర్యావరణము కలిసి జీవించే ప్రదేశం. ఇందులో మనుషులతో పాటు అన్ని జీవులు ఉంటాయి. 60 పర్యావరణ విచ్ఛేదనం. పర్యావరణంలో ఉన్న స్వచ్ఛత తగ్గడాన్ని పర్యావరణ విచ్ఛేదన అంటారు. సహజ వనరులు క్షీణించడం వల్ల కొన్ని రకాల జీవులు అంతరించి పర్యావరణ విచ్ఛేదన జరుగుతుంది. 61 సుస్థిరమైన అభివృద్ధి. ముందు తరాల వారి అవకాశాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరం వారు అవసరాలను తీర్చుకోవడాన్ని సుస్థిరమైన అభివృద్ధి అంటారు. అంటే పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే అభివృద్ధిని సుస్థిరమైన అభివృద్ధి అని కూడా అంటారు. 62 స్థూల జిల్లా ప్రాంతీయ ఉత్పత్తి GDP. ఒక సంవత్సర కాలంలో ఒక జిల్లాలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువలను స్థూల జిల్లా ప్రాంతీయోత్పత్తి అంటారు. 63 రైతు బంధు. ఈ పథకం ఉద్దేశం రైతులను రుణ విముక్తి కల్పించడం. దీనికోసం ప్రతి సంవత్సరం ఎకరానికి 10,000 రూపాయలను రైతుకు అందిస్తారు. 64 రైతు బీమా. ఈ పథకం కింద ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఉంటుంది. రైతు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు ఆర్థికపరమైన భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 65 TSI పాస్. రాష్ట్ర ప్రభుత్వం 2014లో TSI పాస్ను రూపొందించింది. ఈ విధానంలో 15 పని దినాల్లో అన్ని పారిశ్రామిక అనుమతులు ఇచ్చేటట్లు సింగిల్ విండో పద్ధతిని ప్రవేశపెట్టింది. 66 ఇమేజ్ టవర్. యానిమేషన్, గేమింగ్ అండ్ VFX సేవల కల్పనకు దీన్ని నెలకొల్పారు. 10,000 కోట్లతో PPP భాగస్వామ్యంతో ఇమేజ్ టవర్ నిర్మిస్తున్నారు. 67 ఆసరా పెన్షన్ పథకం. సాంఘిక భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రారంభం చేసింది. దీని క్రింద వృద్ధులకు, నేత కల్లుగీత కార్మికులకు, వితంతువులకు 2,000 రూపాయలు, వికలాంగులకు 3,000 రూపాయల సహాయం అందిస్తారు. 68 తెలంగాణ ఫైబర్ గ్రిడ్. రాష్ట్రం 2015లో ప్రారంభించింది. 33 జిల్లాల్లో అవస్థాపన సౌకర్యాలు కల్పించి డిజిటల్ తెలంగాణను సాధించడం దీని లక్ష్యం. 69 మిషన్ కాకతీయ. దీని ద్వారా చెరువుల్లో చెట్లు తొలగించి పూడిక తీసి నీటి నిల్వ పెంచడం. దీని ద్వారా ఉపరితల, భూగర్భ జలాలను పెంచవచ్చు. 70 కంటి వెలుగు. సాధారణంగా ప్రజలు కంటి సమస్యలను కొనసాగిస్తున్న జీవనాన్ని గడుపుతారు. ఈ సమస్య నివారణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. 71 ఆరోగ్య లక్ష్మి. గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు, 6 సంవత్సరాల పిల్లలకు రోజు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమే ఆరోగ్య లక్ష్మి. 72 కళ్యాణ లక్ష్మి పథకం. పేద SC, ST, BC కుటుంబాలలో పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ఆర్థిక సహాయంగా 1,116,000 రూపాయలను ఈ పథకం ద్వారా అందిస్తారు. దీనిని అక్టోబర్ 2, 2014 రాష్ట్రం ప్రారంభించింది. మిషన్ భగీరథ. గోదావరి, కృష్ణా నదుల నుండి పైప్ లైన్ ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన మంచినీరు రాష్ట్ర ప్రజలకు అందించే పథకమే మిషన్ భగీరథ.